అందరికీ శుభోదయం. ఈరోజు ఆదివారము, భానువారం అంటారు. ఈ భానువారానికి అధిపతి సూర్యభగవానుడు. కాబట్టి సూర్యగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రం ఈరోజు జపం చేసుకోవాలి. అదేంటంటే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపగ్నం పణతోస్ దివాకరం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకుంటే సూర్య భగవాన్ అనుగ్రహం వస్తుంది. అలాగే ఆదిత్య ఉదయ పారాయణం సూర్యోదయ సేవలు చేసుకుంటే అధిక శుభఫలితాలు వస్తాయి. ముఖ్యంగా నేత్ర బాధలు, నేత్ర సమస్యలు ఉండేవారు, చర్మ సమస్యలు ఉండేవారు ఈ సూర్యోదయ సమయంలో ఆదిత్య ఉదయ పారాయణం చేయడం వల్ల రాత్రి పూట రాగి చెంపలు నీళ్ళు ఉంచుకొని ఉదయమే సూర్యోదయ సమయంలో సూర్యునికి ఈ ఆదిత్య ఉదయం పారాయణ చేసిన తర్వాత అర్ఘ్యం ఇవ్వాలి 3 సార్లు. సప్తాశ్వతమం ప్రచండం కష్టపాత్రం శ్వేతభద్వదరం దేవం తాం సూర్యం ప్రణమామి అనే స్తోత్రాన్ని చెప్తూ అర్ఘ్యం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆదిత్య ఉదయ పారాయణంతో పాటు ఆదిత్య కవచము, సూర్యాష్టకం కూడా పారాయణ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. ఎవరికైతే సూర్యగ్రహం జాతకంలో బాగాలేదో వారు 1 కిలో గోధుమలను సద్బ్రాహ్మణునికి దక్షిణతో సాధారణం చేయడం వల్ల కూడా మీకు రావు విగ్రహ దోషాలు తొలుతాయి. చపాతీలో బెల్లం వేసి గోధుమ రంగు గల ఆవులకు తినిపించడం వల్ల కూడా మీకు, లేక కుక్కలకు తినిపించినా కూడా మీకు సూర్యగ్రహ దోషాలు తొలుగుతాయి. శుభమస్తు.